నమస్తే అండి. నా పేరు డాక్టర్ సతీష్ రెడ్డి. కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎట్ కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీ. మనం ఇప్పుడు న్యూమోనియా గురించి చర్చించుకుందామండి. ఆ న్యూమోనియా అంటే ఏం లేదు. మన లంగ్స్‌లో వచ్చే ఇన్ఫెక్షన్. మనం చాలామంది వాడుక భాషలో నిమ్ము అంటారు. దాన్ని న్యూమోనియా అంటాం. న్యూమోనియాలు చాలా రకాలు ఉండొచ్చు. ఒకటి వైరల్ న్యూమోనియా, బ్యాక్టీరియల్ న్యూమోనియా, ఫంగల్ న్యూమోనియాస్ ఉంటాయి. కామన్ న్యూమోనియా సింప్టమ్స్ మనం కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియా అంటాం. చాలా సాధారణంగా చాలామంది పేషెంట్స్ దాంతోనే వస్తారు. వీళ్ళకి జనరల్‌గా 1 వీక్ టు 10 డేస్ లోపు ఈ సింప్టమ్స్ ఉండి ఫస్ట్ దగ్గు రావడం గానీ, లేదంటే ఆయాసం రావడం గానీ, ఛాతీ నొప్పితో గానీ మనకు కామన్‌గా ప్రెజెంట్ అవుతారు. వీటితో పాటు సిస్టమిక్ సింప్టమ్స్ జ్వరం ఉండడం, చిల్స్‌తో రావడం గానీ, లేదంటే ఆకలి తగ్గడం గానీ, బరువు తగ్గడం గానీ వీటి మనకు అదే బాడీ పెయిన్స్ కానీ ఇలాంటి సింప్టమ్స్‌తో మనకు పేషెంట్స్ మన దగ్గరకొస్తారు. మనం వన్స్ వీళ్ళని ఆస్కల్టేషన్‌లో మనకి ఆ బ్రాంకియల్ బ్రీతింగ్ గానీ, కొన్ని మనకి క్రాకిల్స్ అనేవి చూసుకొని మనం ఫస్ట్ న్యూమోనియా లాగా సస్పెక్ట్ చేసుకుంటాం. లేటర్ మనకు కన్ఫర్మేషన్ అంటే ఫర్దర్ ఎలా ఎళ్ళాలి న్యూమోనియా వచ్చాక అంటే ఫస్ట్ మనం ఎక్స్‌రే చూస్తాము. ఎక్స్‌రేలో మనకు కన్సాలిడేషన్ ప్యాచెస్ కనిపిస్తాయి. సో, అది చూసినాక మనం ఆ న్యూమోనియాని నిర్ధారణ చేసుకుంటే కొద్ది మందిలో మనకు అనుమానం ఉంటే సీటీ చెస్ట్ కూడా చేసుకోవడం ద్వారా మనం న్యూమోనియాని కన్ఫర్మ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు న్యూమోనియా వచ్చిన వాళ్ళలో అంటే మనం కండిషన్ అసెస్మెంట్ చేసుకుంటాం. బీపీ ఎంత ఉంది, రెస్పిరేటరీ రేట్ ఎంత ఉంది, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ డబ్ల్యూబీసీ కౌంట్ ఎంత ఉంది అని చూసుకొని, వాళ్ళ అదర్ ఇన్వెస్టిగేషన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ యూరియా ఎంత ఉంది, ఏజ్ ఫ్యాక్టర్ ఎంత ఉంది అనేది చూసుకొని ఓపీ బేస్‌లో ట్రీట్ చేయాలా, అడ్మిట్ చేస్తే వార్డ్‌లో అడ్మిట్ చేయాలా, లేదంటే ఐసీయూలో అడ్మిట్ చేయాలా అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. సో, వార్డ్‌లో మనం కొంతమంది ఓపీ బేస్‌లో అనుకో ఓరల్ టాబ్లెట్స్ పెట్టడం ద్వారా మనం కంట్రోల్‌లో వస్తుంది. లేదు ఆ కండిషన్ కొద్దిమంది వార్డ్‌లో ఇంజెక్టబుల్ పెడతాం. లేదా ఐసీయూలో ఉంటే మనకి సెప్సిస్‌లోకెళ్తారు. కొంతమంది బ్లడ్‌లోకి ఆ న్యూమోనియా బ్లడ్‌లోకెళ్ళి సెప్సిస్‌లోకెళ్ళి కొంతమంది ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం, ఆక్సిజన్‌కెళ్ళడం, వెంటిలేటర్‌కెళ్ళడం, కొంతమంది ఎక్మో వరకు వెళ్ళడం కూడా జరుగుతుంది. వాళ్ళ కండిషన్ బట్టి హైయర్ యాంటీబయాటిక్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎవరికైతే కొద్దిమందికి తెమడ రాదో అవసరం ఉంటే మనం బ్రాంకోస్కోపీ చేసుకొని ఆ తెమడ కల్చర్స్ పంపించుకుంటాం. కల్చర్స్‌లో వచ్చే ఆ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ ద్వారా కూడా మనం యాంటీబయాటిక్స్ మార్చుకోవడం జరుగుతుంది. న్యూమోనియా కాంప్లికేషన్స్ వచ్చేసి కొద్దిమందిలో ఆ న్యూమోనియా తీవ్రత సెప్టిక్ షాక్ అంటే బీపీ తగ్గిపోయి వెంటిలేటర్ లేదంటే మనం ఎక్మో వరకు కూడా అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వరకు కూడా వెళ్తారు. కొద్దిమందిలో ఆ న్యూమోనియా రప్చర్ అయిపోయి మనకి ఎంపైమ్ అంటాం. లంగ్ చుట్టూ పస్ చేరడం కూడా జరుగుతుంటుంది. మనం న్యూమోనియా కాంప్లికేషన్స్ కూడా వచ్చిన కాంప్లికేషన్ బట్టి మనం మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది. మనకి న్యూమోనియా రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేవి కామన్‌గా ఓల్డ్ ఏజ్. మనకి ఎవరైతే ఏజ్ పెరిగే కొద్దీ మనకి న్యూమోనియా రిస్క్ పెరుగుతుంది. మోర్ దాన్ 60, 65 ఇయర్స్‌కి రిస్క్ ఎక్కువ ఉంటుంది. మరి వెరీ చిన్న పిల్లలు లెస్ దాన్ 1 ఇయర్స్ వాళ్ళకి కూడా న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో, స్మోకింగ్ చేస్తారో వీళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకే కాకుండా ఇమ్యునోసప్రెసివ్ కండిషన్స్ అంటాం. లేదంటే అదర్ కోమార్బిడిటీస్ అంటాం. ఆల్రెడీ లంగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఆస్తమా గానీ, సిఓపీడీ గానీ, డయాబెటిక్ హైపర్‌టెన్షన్, హార్ట్ సీఏడీ గానీ, లేదంటే రుమటాలజీ ప్రాబ్లమ్స్ ఉండి ఎవరైతే ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్ వాడతారో వీళ్ళకు న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా కొద్దిమందికి ఆల్రెడీ న్యూరలాజికల్ ఇష్యూస్, స్ట్రోక్ అలాంటివి వచ్చి ఉంటాయి. వాళ్ళకి కొద్దిగా యాస్పిరేషన్ తెలియకుండానే లంగ్స్‌లోకి కొద్ది యాస్పిరేట్ అయ్యి కూడా వాళ్ళకి న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.